పార్లమెంట్ ఎన్నికల్లో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి పోల రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల విషయం మరియు ప్రభుత్వ పాఠశాలలో 2-3 సబ్జెక్టులకు ఉపాధ్యాయులకు కొరత ఉందని ముఖ్యమంత్రికి వివరించగా స్పందించి అధికారులను ఆరా తీశారన్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలలో 2ంటిని ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఉపాధ్యాయులందరూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలన్నారు. మే 13వ తేదీ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ మిత్రులు అందరూ ఎన్నికల్లో పాల్గొని ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వంతో సహకరిస్తూ సమస్యలు పరిష్కారం చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సర్వీస్ రూల్ క్లియర్ చేసి దోన్నతులు కల్పించడం ద్వారా పేద పిల్లలు చదువుతున్నటువంటి హై స్కూల్స్ లో ఒక్కొక్క స్కూల్లో 2-3 సబ్జెక్ట్ టీచర్స్ లేక ఖాళీగా ఉన్నాయి. ఈ పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ సబ్జెక్టు కొరత తీరుతుంది. దాంతో మన పాఠశాలలో చదివేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మంచి విద్యాబోధన, నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది అని చెప్పగానే వెంటనే దానిపై స్పందించి వారి అధికారులతో మాట్లాడడం జరిగింది. జూన్ 4వ తేదీ తర్వాత